మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్నా ఇంకా గ్లామర్, యాక్టింగ్, డాన్స్ విషయంలో యంగ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఫిట్గా కొనసాగుతోంది. గతంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ మిల్కీ బ్యూటీ ఇప్పుడు స్పెషల్ సాంగ్స్, వెబ్ ప్రాజెక్టులతో మళ్ళీ తనకంటూ కొత్త దారులు తెరుస్తోంది. అయితే ఒకప్పుడు వయసు పెరిగే కొద్దీ అవకాశాలు తగ్గుతాయి అని మనకు తెలిసిందే. కానీ ప్రెజెంట్ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ ఇప్పటికీ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడిన తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తమన్నా మాట్లాడుతూ 30 ఏళ్లు దాటిన హీరోయిన్ని చూసే విధానం ఇప్పుడు పూర్తిగా మారింది. ఒకప్పుడు హీరోయిన్ 30 దాటితే కథ ముగిసిందని అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు వయస్సుతో పాటు అనుభవం ఉన్న నటీమణులకు మంచి బలమైన క్యారెక్టర్లు వస్తున్నాయి. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు 10 ఏళ్ల ప్లాన్ పెట్టుకున్నా. 30 ఏళ్లలోపు పెళ్లి చేసుకొని పిల్లలను కనాలని అనుకున్నా. కానీ ఆ టైంలో నేను నిజంగా ఎవరో, నా వ్యక్తిత్వం ఏంటో అర్థం చేసుకున్నా. అదృష్టవశాత్తు అప్పటి నుంచి ఇండస్ట్రీ మహిళల కోసం శక్తివంతమైన పాత్రలు రాయడం మొదలుపెట్టింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మార్పు. ఎందుకో వృద్ధాప్యాన్ని వ్యాధిలా మాట్లాడతారు, కానీ వృద్ధాప్యం చాలా అద్భుతమైనది. అది మన అనుభవాల ప్రతిబింబం. ఇప్పుడు ఈ వయసులో నేను చేస్తున్న పాత్రలు నాకు మరింత బలం ఇస్తున్నాయి అంటూ తమన్నా చెప్పింది. ప్రస్తుతం ఆమె విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ఓ రోమియోలో షాహిద్ కపూర్ సరసన నటిస్తోంది. ఈ చిత్రం 2025 చివర్లో లేదా 2026 ఆరంభంలో విడుదల కానుంది. అలాగే వవన్ ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ అనే పౌరాణిక థ్రిల్లర్లో కూడా ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా 2026 మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పుడెప్పుడో వచ్చిన భీష్మ తర్వాత సరైన హిట్ లేక కొన్నాళ్ళుగా ఇబ్బంది పడుతున్న హీరో నితిన్ ఇప్పుడు తన దృష్టిని పూర్తిగా కొత్త ప్రాజెక్ట్పై కేంద్రీకరించాడు. ఈ ఏడాది విడుదలైన ఆయన సినిమాలు రాబిన్ హుడ్, తమ్ముడు ఆశించిన ఫలితాలను ఇవ్వలేక డిజాస్టర్ రిజల్ట్ను అందుకున్నాయి. నితిన్ తన తదుపరి ప్రాజెక్టుగా ఎల్లమ్మ అనే సినిమా చేస్తాడని మొదట ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టిన నితిన్ ఇప్పుడు దర్శకుడు విఐ ఆనంద్ చెప్పిన ఒక ఆసక్తికరమైన సైన్స్ ఫిక్షన్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొంతకాలంగా ఎదురు చూస్తున్న సాలిడ్ హిట్ను ఈ సినిమా ద్వారా అందుకోవాలని నితిన్ గట్టి ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్లో నటించనున్నట్లు సమాచారం. దర్శకుడు విఐ ఆనంద్ విషయానికి వస్తే ఆయన కూడా ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సాలిడ్ హిట్ తర్వాత మరో పెద్ద హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. నితిన్తో కలిసి చేస్తున్న ఈ సైఫై ప్రాజెక్ట్ ఇద్దరికి టర్నింగ్ పాయింట్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. నితిన్ అభిమానులు కూడా రొటీన్ కథలకు భిన్నంగా ఉంటుందని భావిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని ఎప్పుడప్పుడు తెరపై చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీపికా పాదుకోన్ గురించి తరచూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. 8 గంటల పని విషయంలో ఎంత రచ్చ జరుగుతుందో చూసాం. ఇప్పటికే దీపికాను కల్కి 2, స్పిరిట్ సినిమాల నుంచి తీసేశారు. అప్పటి నుంచి ఆమె పేరు కాంట్రవర్సీలో వినిపిస్తూనే ఉంది. ఇక తాజాగా కల్కి టీం దీపికకు మరో షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొదటి పార్ట్లో దీపికా పాదుకోన్ శ్రీ విష్ణువు అవతారమైన కల్కికి జన్మనిచ్చే పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర కల్కికి జన్మనిచ్చే సమయానికి దగ్గరగా ఉంది. అయితే ఇప్పుడు దీపికా పేరును ఎండ్ క్రెడిట్స్లో నుంచి టీం తొలగించినట్టు దీపికా ఫ్యాన్ పేజెస్ అప్పుడే ప్రచారం మొదలుపెట్టేశాయి. మొదటి పార్ట్ ఎండ్ క్రెడిట్స్లో దీపికా పేరే ఉంది. ఇప్పుడు ఆమె పాత్ర కోసం వేరే వాళ్ళను తీసుకుంటోంది మూవీ టీం. ఇక అందుకే దీపికా పేరు కాకుండా కొత్త వాళ్ళ పేరును ఆ ఎండ్ క్రెడిట్స్లో కూడా వేయాలని చూస్తున్నారంటూ ప్రచారం చేశారు. ఈ విషయం నేషనల్ మీడియాలో హైలైట్ అయ్యింది. చెక్ చేసే ప్రయత్నం చేయగా అందులో దీపికా పేరు తొలగించలేదు. అమితాబ్ పేరు కిందే ఆమె పేరు ఉంది. ప్రస్తుతం కల్కి 2 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీపికా ప్లేస్లో మరో స్టార్ హీరోయిన్ను తీసుకుంటారని తెలుస్తోంది. పాన్ ఇండియా వైడ్గా క్రేజ్ ఉన్న వాళ్ళకే ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. కానీ ఇందులో ఇప్పటి వరకు ఏ ఒక్కరి పేరు కూడా వినిపించలేదు. అనుష్క, రుక్మిణి వసంత్, శ్రద్ధా కపూర్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎవరిని ఫైనల్ చేస్తారనేది చూడాలి.
రజనీకాంత్ హీరోగా, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ 2 షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మొదటి భాగం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రజనీకాంత్ మాస్ లుక్, నెల్సన్ ప్రత్యేక హాస్యం, అనిరుద్ సంగీతం ఇవన్నీ కలిసి సినిమాపై హైప్ పెంచుతున్నాయి. అయితే మొదటి పార్ట్లో యోగి బాబు కామెడీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించగా, ఈసారి ఆయనతో పాటు మరో స్టార్ కామెడియన్ కూడా ఎంటర్ అయ్యారట. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ నటుడు సంతానం జైలర్ 2 టీంలో జాయిన్ అయ్యారని తెలుస్తోంది. లేటెస్ట్ షెడ్యూల్లో ఆయన సెట్స్ పై పాల్గొన్నారట. యోగి బాబు సంతానం కాంబినేషన్ స్క్రీన్ పై కనిపించబోతోందన్న వార్తతోనే అభిమానుల్లో కొత్త ఎక్సైట్మెంట్ మొదలైంది. నెల్సన్ స్టైల్ ఫన్, రజనీ ఎనర్జీ, ఈ ఇద్దరు కామెడియన్ల టైమింగ్ ఇవన్నీ కలిస్తే మరింత నవ్వుల వర్షం కురుస్తుందనడంలో సందేహం లేదు. అనిరుద్ కంపోజ్ చేస్తున్న మ్యూజిక్, సన్ పిక్చర్స్ భారీ నిర్మాణం ఈ ప్రాజెక్టుకు మరింత హంగులు అద్దనున్నాయి. కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది మామూలు జోరు చూపించలేదు. ఈ 10 నెలల కాలంలో 1/2 డజన్ చిత్రాలతో సందడి చేస్తే అందులో 4 ఫిల్మ్స్ సూపర్ డూపర్ హిట్స్. ఉమెన్ సెంట్రిక్ చిత్రాలే ఆమె ఇమేజ్ డామేజ్ చేశాయి, కానీ మిగిలిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ 4 సినిమాల్లో 3 ఫ్లాప్ హీరోలకు హిట్ ఇచ్చి లక్కీ బామగా మారిపోయింది కర్లీ హెయిర్ గర్ల్. అందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ ఇద్దరు కాంబోలో వచ్చిన రాక్షసుడు తర్వాత అతడి ఖాతాలో హిట్టే లేదు. అల్లుడు అదుర్స్, ఛత్రపతి హిందీ రీమేక్, భైరవం ఫ్లాపులుగా నిలిచాయి. కిష్కింధపురితో బెల్లంకొండను మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కించింది అను. బైసన్ తన తొలి సినిమా అంటూ ధ్రువ్ విక్రమ్ చేసిన వ్యాఖ్యలు కలెక్షన్లపై ప్రభావితం చేయలేకపోయాయి. మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా తమిళంలో మంచి వసూళ్లను సాధించింది. అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమా ఇప్పటి వరకు 55 కోట్లను క్రాస్ చేసి ధ్రువ్ ఖాతాలో ఫస్ట్ హిట్ వేసింది. అంతకుముందు నటించిన ఆదిత్య వర్మ, మహాన్ వెరీ బ్యాడ్ రిజల్ట్స్ చవిచూశాయి. ధ్రువ్తో లవ్ ట్రాక్ నడుపుతుందన్న రూమర్ కూడా సినిమాకు ప్లస్ అయిందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. కిష్కింధపురి అండ్ బైసన్ కు మధ్యలో రిలీజ్ అయిన మలయాళ ఫిలిం పెట్ డిటెక్టివ్ కూడా కేరళలో మంచి వసూళ్లను రాబట్టుకుంది. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన పెట్ డిటెక్టివ్ ఇప్పటి వరకు 20 కోట్లను వసూలు చేసింది. షరీఫ్ యూదిన్ ఇటు హీరోగా అటు నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. షరీఫ్ అంతకుముందు నటించిన ఫిలిం సంశయం కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇలా 3 హీరోల పాలిట లేడీ లక్గా అవతరించింది అనుపమ.